హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కంప్లీట్ వచ్చి మాదాపూర్లో మన కంప్లీట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో వెహికల్ తీసుకొని అయితే మనం స్టార్ట్ అయ్యాము ఇక్కడికి. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరౌండ్ మనం 5 years నుంచి అయితే దీనికి వెల్డర్గా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఇది ఒక అపార్ట్మెంట్ అయితే మీరు చూడొచ్చు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చేసి గౌరా కాంప్లెక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇది సైబర్ టవర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఎంట్రీ పాస్ తీసుకుని మనం లోన్కి అయితే విజిట్ చేసాం. ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ కంపెనీ లోన్ ఇంటర్నల్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ వీక్ ఆఫ్ అవ్వడం వల్ల ఎవరైతే పర్సన్స్ అయితే లేరు. ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ప్రొడెంట్ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ. దీంట్లో వచ్చేసి ఛాంబర్లో ఉన్న టీవీ అనేది స్క్రీన్ అనేది బ్రేక్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఛాంబర్లో మీటింగ్ జరుగుతున్న టైంలో చైర్ అనేది కొంచెం జరుపుతున్న టైంలో ఈ కార్నర్ అనేది తగలడం వల్ల స్క్రీన్ అనేది బ్రేక్ అయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు కార్నర్లో చూడొచ్చు స్క్రీన్ అనేది బ్రేక్ అయిన సిచ్యువేషన్. ఒక కార్నర్ బ్రేక్ అవ్వడం వల్ల టోటల్ స్క్రీన్ అనేది ఎఫెక్ట్ పడింది. ఈ మోడల్ నెంబర్ వచ్చేసి హైసెన్స్ బ్రాండ్. దీన్ని టోటల్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మన వెహికల్ అయితే చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే మనం ప్యాక్ చేసుకొని అయితే మనం సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకున్నాం. ఇక్కడ సర్వీస్ స్టేషన్లో మీరు చూడొచ్చు. ఇలాంటి ఎల్ఎల్సీ టీవీస్ ఏమన్నా రిపేర్ ఉంటే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 7997000123 ఆల్ ఓవర్ హైదరాబాద్ అని సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. ప్రజెంట్ అయితే దీని స్క్రీన్ అనేది కొత్తదైతే రీప్లేస్ చేయడానికి అయితే మనం పర్మిషన్ తీసుకున్నాం. సో ఎవ్రీథింగ్ మనం రిపేర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందని మీకు ఇక్కడ క్లియర్గా నేను చూపిస్తాను. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అని సర్వీస్ ఉంటుంది, పికప్ అండ్ డ్రాపింగ్. డిపెండింగ్ ఆన్ కండిషన్ బట్టి కస్టమర్ ఇంటి దగ్గర రిపేర్ చేసి ఇవ్వడానికి అయితే మనం ట్రై చేస్తాం. ఇన్ కేసు అక్కడ అవన్నీ సిచ్యువేషన్లో మన సర్వీస్ స్టేషన్కి అయితే పికప్ చేసుకుని టోటల్ రిపేరింగ్ అనేది కంప్లీట్ చేసి డెలివరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసిన తర్వాత ఇంటర్నల్ ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. మనం నెంబర్ ఆఫ్ కంపెనీస్లో వెల్డర్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఫార్మసీ కంపెనీస్లో ఇలా చాలా కంపెనీస్లో అయితే మనం వెల్డర్గా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏఈఓ ప్యానల్ అని చెప్పేసి. దీంట్లో యూజ్ చేసే ప్యానల్ అయితే ఉంటుందో దాన్ని ఏఈఓ ప్యానల్ అని చెప్పేసి అంటారు. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అంటే డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఒక దాంట్లో ఎల్జీ ప్యానల్ ఉంటుంది, ఒక దాంట్లో బీఓఐ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది, ఒక దాంట్లో ఏఈఓ ప్యానల్ అని చెప్పేసి ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ప్యానల్కి ఒక్కొక్క డిఫరెంట్ బ్రాండ్ ప్యానల్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రజెంట్ వచ్చేసి ఏఈఓ ప్యానల్ అనేది యూజ్ చేశారు. సో ఎవ్రీథింగ్ అయితే మనం స్టిక్కర్స్ ఎవ్రీథింగ్ అయితే రిమూవ్ చేసిన తర్వాత దీన్ని స్క్రీన్ ప్యానల్ అనేది ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు క్లియర్గా నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ హోమ్ సర్వీస్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఎంఐ, వియూ, టీసీఎల్, సోనీ, శాంసంగ్, ఎల్జీ, రియల్మీ, పానాసోనిక్, ఫిలిప్స్, బీపీఎల్ ఇలా నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అయితే సొల్యూషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. మన దగ్గర 32 inches నుంచి 65 inches 75 inches ఎనీ బ్రాండ్ ఏ కంపెనీ అయినా కానీ మన దగ్గర స్క్రీన్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నా నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే స్క్రీన్ అనేది ఒక పొజిషన్ మనకి కంఫర్టబుల్ పొజిషన్కి అయితే తీసుకొని స్క్రీన్ అనేది ఓపెన్ చేస్తాను. సో దీన్ని ఓపెన్ చేయడానికి ఒక టూల్, ఒక బ్లేడ్ టైప్ ఉంటుంది, చాలా షార్ప్ బ్లేడ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆ బ్లేడ్ని యూజ్ చేసుకుని అయితే టోటల్ ఎవ్రీ కార్నర్ అనేది ఒక గమ్ లేయర్ అయితే ఉంటుంది. దీన్ని ఫ్రేమ్లెస్ మోడల్ అని చెప్పేసి అంటారు. మీకు టోటల్ కార్నర్లో చూస్తే ఎలాంటి బ్రెజిల్ అనేది ప్లాస్టిక్ బ్రెజిల్ కానీ ఐరన్ బ్రెజిల్ కానీ ఎలాంటిది అయితే ఉండదు. టోటల్ ఒక గమ్ టైప్ లేయర్ అనేది ఉంటుంది. ఆ గమ్ టైప్ లేయర్ అనేది రిమూవ్ చేసుకొని ప్యానల్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇన్స్టాలేషన్ చేసే టైంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక గమ్ లేయర్ ఏదైతే ఉంటుందో గమ్ లేయర్ని యూజ్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా ఫిక్సింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రజెంట్ అయితే మీకు స్క్రీన్ ఓపెన్ చేస్తున్నప్పుడు చూడొచ్చు స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది అనేది. టోటల్ స్క్రీన్ అయితే ప్రజెంట్ ఓపెన్ చేసేసాం. 65 inches స్క్రీన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది 65 inches స్క్రీన్ ఇది. సో ఇక్కడ మీకు బ్రాండ్ నేమ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ అనేది ప్రజెంట్ ఓపెన్ చేసి పక్కకు పెట్టేస్తాను. ఇది పక్కకు పెట్టేసిన తర్వాత కొత్త స్క్రీన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. దీన్ని ఓపెన్ చేసే టైంలో కానీ చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. దాంట్లో ఉన్న ఒక చిన్న పార్టికల్స్ ఏదైతే ఉంటుందో పార్టికల్స్ అనేది ఒక వైట్ కలర్ షీట్ ఏదైతే ఉంటుందో దాని మీద బ్రేక్ అవడానికి పడితే మనకి స్క్రాచెస్ టైప్ కనిపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ అయితే స్క్రీన్ అనేది రీప్లేస్ చేసాం. ఇక్కడ టోటల్ ఒక గమ్ లేయర్ అని చెప్పేసి అన్నాను కదా, గమ్ లేయర్ అయితే ప్రాపర్గా స్టిక్ అయిందా లేదనేది చెక్ చేసుకున్న తర్వాత స్క్రీన్ అనేది టోటల్ ఫిక్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే టోటల్ ఎవ్రీథింగ్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత మీకు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఒక ఛాంబర్లో మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇలాంటి టీవీ రిపేరింగ్ పర్పస్ అయితే నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. టోటల్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అనేది సర్వీస్ ఉంటుంది. సో ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టీవీ రిపేర్ పర్పస్ కానీ మీకు తెలిసిన కంపెనీస్ కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మనకి రీల్ షేర్ చేసి మనకైతే సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.